హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బండి మీద అమ్మే హాట్ బఠానీ చాట్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. ముందుగా 4 గంటల సేపు నానబెట్టుకున్న 2 కప్పుల బఠానీని కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని, అలాగే తగినంత ఉప్పు వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక పెనం పెట్టి అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా చేసి వేసుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గాక పుదీనా, కొత్తిమీర చిన్న కట్టల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలాని వేసి మరొకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలిపిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసుకోవాలి. మసాలాలన్నీ మిశ్రమానికి బాగా పట్టేలాగా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక స్పూన్ చాట్ మసాలా ఇందులోకి వేసుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉండాలి. చివరిగా దీనిలోకి కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, హాట్ బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఏదైనా హాట్గా తినాలనిపిస్తే ఈ బఠానీ చాట్ని ట్రై చేయండి. అచ్చం బయట టేస్టే వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ హెల్దీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ తరుపు, కొంచెం కార్న్‌ఫ్లేక్స్, అలాగే వేయించిన పల్లీలు, కొంచెం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.